తీన్మార్ మల్లన్న గీత దాటారా? వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా? అగ్రవర్ణాలను తిట్టడంపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారా? మల్లన్న కామెంట్స్ పై టీపీసీసీ సీరియస్ గా ఉందా? తెలంగాణ కులగణన సమగ్ర సర్వే కాదని అసమగ్ర సర్వే అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో 40 లక్షల మంది బీసీల పేర్లు మాయమయ్యాయని, వారెక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 లక్షల మంది ఓసీలు ఎలా పెరిగారో తెలియటం లేదని అన్నారు. బీసీ నాయకులంతా త్వరలో ఉద్యమం చేస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అన్నారు, సమగ్ర కాదు, ఇది అగ్రకుల సర్వేగా మారిపోయింది. 42 లక్షల మంది బీసీల సమాధులు ఏడున్నాయో చూపెట్టాలి, లేకపోతే 16 లక్షలు కొత్తగా పుట్టినటువంటి ఓసీల జనన ధృవీకరణ పత్రాలన్నా చూపెట్టాలి. చీటి చేస్తామంటే ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మా బీసీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ బీసీ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ అనేటువంటి అంశం వచ్చినప్పుడు నేను మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదు. ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చినప్పుడు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. సో అది ఎందుకు వచ్చిందో ప్రజానికానికి కూడా తెలుసు. సో కాబట్టి నేనేం చెప్తా ఉన్నా, ఈ సమగ్ర కులగణన ఏదైతే ఉందో సమగ్ర కులగణన కాదు, అసమగ్రమే. ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్నపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సభ పెట్టి ఇతర కులాలను తిట్టడం ఏంటంటూ పేర్కొన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకుందని, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన తీన్మార్ మల్లన్న తనపైనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మల్లన్న తనను తిడితే వెల్కమ్ చేస్తా, కానీ ఒక కులాన్ని తిట్టడం కరెక్ట్ కాదని వెంకటరెడ్డి చెప్పారు. తీన్మార్ మల్లన్నపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండలో తాము డబ్బులు ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నను గెలిపించామన్నారు. ఆయన పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. తీన్మార్ మల్లన్న ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదన్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చెప్తున్నోడు ఉంటాడు, పక్కదార ఉంటాడు, ఏం చేస్తాం మనం? ఎందుకంటే ఇది దీన్ని మాత్రం యాక్సెప్టెన్స్, ఇది కరెక్ట్ కాదు. ఓ కులాన్ని మాట్లాడినా, చేసిన కులగణన గురించి మాట్లాడినా, ఓ ప్రభుత్వాన్ని నిందలపాలు చేసినా ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే మీరు చెప్పిన ఎమ్మెల్సీ మేము అందరం సపోర్ట్ చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం, ఒకసారి కాదు 2 సార్లు చేసినాం, 6 చేసాం, 7 చేసినాం. అంటే ఒట్టిగా నోటు కూర్చుకొని మాట్లాడి ఇది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఉండాలి. సమాజంలో ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా మనం ఇన్సల్ట్ చేసే విధంగా బిహేవ్ చేయొద్దు. అట్లాంటి ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా స్పందించారు. ఇతర కులాలను తిట్టే హక్కు మల్లన్నకు లేదన్నారు. ఆయనకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లి మాట్లాడుకోవచ్చని, పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు రాజేందర్ రెడ్డి. మల్లన్న గెలుపు కోసం తన కుటుంబం మొత్తం పనిచేశామని, ఆనాడు మేము రెడ్లమనే విషయం గుర్తుకు రాలేదని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ సీరియస్ అయింది. 2 రోజుల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్నపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నాయకులు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. బీసీ కులగణన పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న వ్యాఖ్యలు చేయడంతో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.